శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియో పోలాల అమావాస్య కథ. ఒక ఊరిలోని 7 అన్నదమ్ములు ఉండిరి. వారందరికి పెండ్లిళ్ళయి భార్యలు కాపురములకు వచ్చిరి. కొంతకాలమునక 7 తోడు కోడన్లు పొలాల అమావాస్య నోము నోచుకొనవలెనని ప్రయత్నము చేసిరి. కానీ ఆ అమావాస్య నాడు ఆఖరి ఆమె బిడ్డ చనిపోవుటచే వారెవరు నోము నోచుకొనలేదు. ఆ విధంగా వారు 6 సంవత్సరములు నోము నోచుకొనుటకు ప్రయత్నము చేయుటకును ఆఖరి ఆమె బిడ్డ చనిపోవుటయు అందుచే వారిక నోము నోచుకొనుటకు వీలు లేకపోయెను. మిగిలిన 6 7వ ఆమెను దుమ్మెత్తిపోయుటకును జరుగుచుండెను. అట్లా 7వ ఏట కూడా వారందరూ నోము ప్రయత్నము చేసిరి. పూర్వం వల్ల ఆఖరి ఆమె బిడ్డ చనిపోయేను. కానీ ఆమె తోడికోడన్లు తనను తిట్టిపోయిదిరని భయపడి చచ్చిన బిడ్డను ఇంటిలోనే పెట్టి తాళం వేసి మిగిలిన తోడికోడన్లు ఇళ్లకు వెళ్ళి వారితో కలిసి నోము నోచుకొని రాత్రికి ఇంటికి వచ్చెను. పిమ్మట ఆమె చచ్చిన బిడ్డ శవమును భుజమున మీద వేసుకొని ఊరి చివరున్న పోలేరమ్మ గుడి వద్దకు తీసుకొని పోయి ఏడ్చుచుండెను. అంతలో గ్రామ సంచారమును బయలుదేరిన పోలేరమ్మ ఆమెను చూసి ఎందులకు ఏడ్చుచుంటివి అని అడిగెను. అందులో ఆమె అమ్మ, 7వకి ఏమి చేయుచున్నావు? 7 ఏళ్ల నుంచి ఏటకొక బిడ్డ చొప్పున నేను పోలేరమ్మకు అప్పగించుచున్నాను. ఈ బిడ్డ నేటి ఉదయంలోనే చనిపోయేను. కానీ ప్రతి ఏటా నా బిడ్డ చనిపోవడయే నా తోడికోడలు నోము నోచుకొనక నన్ను తిట్టుట జరుగుచుండుట చేత ఈ ఏడు నేను వారి నోము యాగుటకు ఇష్టపడక చచ్చిన బిడ్డను ఇంటిలో దాచి వారితో నోము నోచుకొని ఇప్పుడు శవమును తీసుకొని వచ్చి తిని అనెను. మాటలను విని పోలేరమ్మ జాలి నొంది ఆమెకు అక్షంతలిచ్చి వాటికి ఆమె బిడ్డలను పూడ్చిన చోట చల్లి చచ్చిన వారిని వారి వారి పేర్లతో పిలవవలసినదిగా చెప్పి వెడిలిపోయెను. అమ్మవారు చెప్పినట్లుగానే ఆమె తన పిల్లలను పాతిన గోతుల మీద అక్షంతలు చల్లి చచ్చిన వారిని వారి వారి పేర్లతో పిలువగా ఆ పిల్లలందరూ సజీవులను విలువకు వచ్చిరి. అంతటా ఆమె ఆ 7 పిల్లలను వెంటబెట్టుకొని ఇంటికి వెళ్ళెను. తెల్లవారేసరికి ఆమె తోడుకోడన్లు ఊరివారు ఆ పిల్లలను చూచి వీరెక్కడి నుండి వచ్చిరి అని అడగక ఆమె గత రాత్రి జరిగిన విషయములు చెప్పెను. ఆ మాటలకు అందరూ ఆశ్చర్యపడి ప్రతి సంవత్సరము పోలాల అమావాస్య నోము నోచుకొనుచు సుఖముగా ఉండిరి. ఈ వీడియోలో మనం పొలాల అమావాస్య విన్నాం కదండి. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.